హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ లో ఎంపీపీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మనకి 2 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని తెలుసు, కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా. అయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ముందుగా నిర్ణయించుకోవాల్సింది ఏ కోటాలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు. మేము ఆల్రెడీ 2025 కౌన్సిలింగ్ డేటాను బేస్ చేసుకొని కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అలాగే మేనేజ్మెంట్ కోటాలు ఎంతవరకు ఉండొచ్చు, ఇవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో డేటాను ప్రొవైడ్ చేశాము. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మొదటగా నిర్ణయించుకోవాల్సింది మీరు ఎన్ని కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు కన్వీనర్ కోటాలో ఒక 1% తక్కువగా ఉంది అనే డౌట్ వచ్చినా సరే, మేనేజ్మెంట్ కోటాలో మీరు అమౌంట్ కట్టుకోగలిగే స్తోమత ఉంటే ఖచ్చితంగా ముందుగానే నిర్ణయించుకోవాలి కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేయాలి అని. ఎందుకంటే 2 నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి రిలీజ్ అవుతాయి కాబట్టి. సో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే మీరు రెండింటికి కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. మేనేజ్మెంట్ కోటాలో కూడా బి కేటగిరీ, సి కేటగిరీ మనకి 2 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒకవేళ బి కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఒక 1% తక్కువగా ఉందనే డౌట్ వచ్చినా సరే, ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు అమౌంట్ కట్టుకోగలిగే స్తోమతగానే ఉంటే మీరు ముందుగానే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకుని మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చూసినట్లయితే, మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, ఫీ పేమెంట్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్, ఈ 4 స్టెప్స్ కూడా సీక్వెన్షియల్ ఆర్డర్ లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి అపోహ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అంటే ఫస్ట్ మినిట్ లో స్టార్ట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఫస్ట్ సీట్ ఇస్తారంట అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఈ ప్రాసెస్ అంతటికి కూడా 5 to 6 days మీకు టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది నోటిఫికేషన్ లోని మెన్షన్ చేస్తారు. ఈ 5 నుండి 6 రోజులు ఎందుకు ఇస్తారంటే, అందరికీ కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు, అలాగే అందరూ కూడా వెంటనే ఈ నోటిఫికేషన్ చూసుకోరు. అలాంటి వాళ్ళు కొంచెం లేటుగా చూసుకున్నా, లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి సఫిషియంట్ టైం ఉండాలి. కాబట్టి ఈ 5 నుండి 6 రోజుల పాటు ఈ ప్రాసెస్కి ఇస్తారు. ఈ 5-6 రోజుల్లో మీరు ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ అప్లికేషన్ సబ్మిట్ చేసినా ఒకటే, 6వ రోజు జస్ట్ క్లోజింగ్ టైంలో సబ్మిట్ చేసినా ఒకటే, అందరికీ కూడా కలిపి ఒకటే ప్రాసెస్ చేస్తారు. అంతేగాని ముందు చేసిన వాళ్ళకి ముందు సీట్ ఇవ్వటం అనేది ఉండదు, అపోహ మాత్రమే. మీరు చేయవలసింది ఏంటంటే, ఈ ప్రాసెస్ ని సరిగ్గా చేసుకుంటున్నారా లేదా, ఏ మిస్టేక్ లేకుండా చేసుకోవటం అనేది ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు చేసాము ఎప్పుడు సబ్మిట్ చేసాము అనేది కాదు ఇంపార్టెంట్. అయితే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఈ 2 ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉండదు. పొరపాటున మీరు అంటే వర్క్ చేయనటువంటి మొబైల్ నంబరు లేదా ఈమెయిల్ ఐడి, లేదా ఒకవేళ రాంగ్ గా టైప్ చేసినా సరే మీకు ఓటీపీస్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే ముందే జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. అవి కరెక్ట్ గా ఉంటేనే అప్పుడు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేయండి. దీని తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ డేటా కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ డేటాలో మీరు ఇచ్చేటువంటి డేటాను బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. దీని తర్వాత ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఒకసారి గాని పూర్తయితే దీని ముందు స్టెప్ లో చేసినటువంటి డేటాని మీరు ఇక మార్చలేరు. కాబట్టి అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేసే ముందే ఈ డేటాను చెక్ చేస్తారు. నెక్స్ట్ ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ పార్ట్ లో పెడతారు. ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు ఏ డాక్యుమెంట్ ని ఎలా అప్లోడ్ చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రివ్యూ అని కనిపిస్తుంది, అది ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ టైంలో మీరు చేసినటువంటి డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకుని మాత్రమే, అంటే ఇవి ప్రూఫ్స్, మీరు ఎంటర్ చేసిన డేటాకి మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ 4 స్టెప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 4 స్టెప్స్ కూడా ఒకేసారి చేసుకోండి. అంటే డిఫరెంట్ డేస్ లో చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, ఏ పని అయినా సరే ఒకసారి స్టార్ట్ చేస్తే ఫినిష్ చేసుకోమని నా రిక్వెస్ట్. పొరపాటున మీరు మర్చిపోతే ఆ తర్వాత మరలా మిస్ అవుతారు. కాబట్టి క్లియర్. నెక్స్ట్ ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన వెంటనే మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్ లో చేయించుకుంటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళు ఈ ప్రొవిజనల్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది మీకు ప్రింట్ ఇవ్వట్లేదు చాలా మంది.
మీరు కూడా అడగటం లేదు. అయిపోయింది అంటే అయిపోయింది అంతే. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేయించుకునే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్, మీ సర్టిఫికెట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మీరే అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి, మీరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, ఫీజు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు వేసేయండి ముందు మీ అకౌంట్ నుండి, ఇలా చెప్తూ ఉంటారు. దయచేసి అంత నిర్లక్ష్యం మాత్రం మీరు చూపించొద్దు ఈ కౌన్సిలింగ్ లో. దగ్గర ఉండి వాళ్ళు ఎంటర్ చేసేది కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ కాపీ అడిగి వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయించుకోండి. దాని తర్వాత ప్రొవిజనల్ సబ్మిటెడ్ అప్లికేషన్, దీన్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ని మీ మెయిల్ కి అటాచ్ చేయించుకోండి. ఒక 3 కాపీస్ ప్రింట్అవుట్స్ తీసుకొని ఫైల్లో పెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రొవిజనల్ సబ్మిటెడ్ అప్లికేషన్ కానీ లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైంది కదా? నెక్స్ట్, ఈ అప్లికేషన్ సబ్మిషన్ పూర్తయిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని, మీరు ఎంటర్ చేసిన డేటాని అంతా కూడా యూనివర్సిటీ వాళ్ళు ఒక టీమ్ ని పెట్టి వెరిఫై చేస్తారు. ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ మాత్రమే. వెరిఫికేషన్ టైంలో ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ మిస్ అయినా, లేకపోతే అంటే ప్రాపర్ డాక్యుమెంట్ కానీ మీరు అప్లోడ్ చేయకపోయినా, ఒక్కొక్కసారి యూనివర్సిటీ వాళ్ళు మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్కి లేదా మొబైల్కి మెసేజెస్ పంపిస్తారు. ఇమ్మీడియట్ గా ఈ డాక్యుమెంట్ ని పంపించండి, లేట్ అయితే మేము యాక్సెప్ట్ చేయము అని. కాబట్టి మీరు చేయాల్సింది, ఒకసారి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్, మీ రిజిస్టర్డ్ మొబైల్ ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా చూసుకోండి. ఎటువంటి మెసేజెస్ వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అవడానికి సిద్ధంగా ఉండండి. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా ప్రాపర్ గా ఉంటే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ కి ఒక మెయిల్ వచ్చింది, మీరు ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి అని. అంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది వెరిఫికేషన్ అని. వెంటనే మీరు ఎక్కడైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అక్కడే లాగిన్ అయ్యి ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని ఫైల్లో పెట్టుకోవాలి, మరలా 3 కాపీస్. అలాగే ఈ సాఫ్ట్ కాపీని కూడా మీ మెయిల్ కి అటాచ్ చేయించుకోండి. అర్థమైంది కదా? అంటే 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు మీ దగ్గర ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా 100%. నెక్స్ట్, స్టేట్ లో ఎంతమంది అయితే ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారో కన్వీనర్ కోటాకి, అందరి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఈ మెరిట్ లిస్ట్ లో ఈ స్టూడెంట్ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కానీ స్టూడెంట్ పేరు లేకపోతే వెంటనే గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రీవెన్సెస్ సబ్మిషన్ అనేది కూడా ఒక మెయిల్ ఐడి ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ మెయిల్ ఐడికి ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కాజ్ కూడా ఉంటుంది. అది చూసుకొని జాగ్రత్తగా గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ గ్రీవెన్సెస్ కి జస్ట్ 1 డే లేక ఒక 2 డేస్ మాత్రమే మాక్సిమం ఇస్తారు. ఈ డేస్ లోగా మీరు సబ్మిట్ చేయాలి. ఈ గ్రీవెన్సెస్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయిన తర్వాత అందరివి అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఈ స్టూడెంట్ పేరు ఉందా లేదా మరలా చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ పేరే కాదండి, స్టూడెంట్ కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా, ప్రతి డేటాను కూడా చెక్ చేసుకోవాలి మెరిట్ లిస్ట్ లో. అంటే స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, స్కోరు, ర్యాంకు, కేటగిరీ, స్పెషల్ కేటగిరీస్ ఉంటే అవి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. క్లియర్? సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మీకు కొన్ని రోజుల తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్, ఆ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ తో పాటుగా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. గుర్తుంచుకోండి, వెబ్ ఆప్షన్స్ ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకి 1 టైం వెబ్ ఆప్షన్స్ అంటారు. అంటే ఓన్లీ రౌండ్ 1 లో మాత్రమే మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ రౌండ్ 4 వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వెళ్తాయి. ఇంకా తర్వాత చేంజ్ చేసే అవకాశమే ఉండదు. కాబట్టి ఫస్ట్ రౌండ్ లో పెట్టే వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఆలోచించుకోవాల్సింది, సపోజ్ మీకు టోటల్ గా ఒక 35 కాలేజెస్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. మీకు 20వ కాలేజీ అలాట్ అయింది అనుకోండి. ఈ కాలేజీ అలాట్ అవ్వడంతోనే 2వ రౌండ్ కి మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళినప్పుడు ఇక ఈ లోయర్ కాలేజెస్ మీకు అవైలబుల్ గా ఉండవు, క్యాన్సిల్ అయిపోతాయి, తీసేస్తారు. దీనిపైన కాలేజెస్ లో మాత్రమే మీకు ఎక్కడ అప్గ్రేడేషన్ ఛాన్స్ వస్తే అక్కడ ఇస్తారు. అది కూడా టాప్ టు బాటమ్ వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు పొరపాటున మిస్టేక్ చేసి బెస్ట్ కాలేజెస్ ని కింద పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ మార్కులకి ఒకవేళ ఈ సంవత్సరం ఏమైనా కట్ ఆఫ్ తగ్గి మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటే మీకు మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అందుకని నేను చెప్పేది,
లీస్ట్ స్కోర్ వచ్చిన స్టూడెంట్ అయినా సరే టాప్ టు బాటమ్ మంచి కాలేజెస్ నుండి బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ని పెట్టుకోండి ఎప్పుడు కూడా. అంతేకాని బెస్ట్ కాలేజెస్ మనకి ఎలాగో రావు కదా అని వాటిని కిందకు తోసేస్తే ఒకవేళ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే మీకు మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను 2025లో. ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను. ఈ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్లేస్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ వీడియోని వినండి. అలాగే ఈ వెబ్ ఆప్షన్స్ టైంలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ డే వెబ్ ఆప్షన్స్ కానీ మేము పెడితే మాకు తక్కువ స్కోర్ వచ్చినా కూడా వెంటనే సీట్ ఇస్తారంట అనుకుంటారు. ఇది కూడా రాంగ్ అండి. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా సేమ్ 5 to 6 days టైం ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. అందరికీ అందుబాటులో ఉండాలి కదా. ఏదైనా సరే ఒక స్టెప్ చేసేటప్పుడు అందరూ కూడా చేయగలిగేలాగా మనకి టైం ఇస్తారు. కానీ ముందు చేసుకునే వాళ్ళకి ముందు సీట్ ఇస్తే ఇక మార్కులు ఎందుకండి? అంటే 200 వచ్చిన వాళ్ళు కూడా ముందు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి సీట్ వస్తే 600 వచ్చినోడు లాస్ట్ డే చేస్తే సీట్ రాదా? అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటివి అపోహలు వదిలేసేయండి. ఎవరో చెప్పారంటే అని చెప్తారు. ఆ ఎవరో అసలు మీకు తెలియదు. నిజం చెప్పాలంటే ఆ పర్సన్ కూడా ఉండరు. ఆ ఎవరో కూడా మీరు ఊహించుకుంటున్నారు అంతే. కాబట్టి మీరు చేసేది కరెక్ట్ గా చేయడానికి ప్రయత్నించండి. ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. అంతేగాని మొట్టమొదట ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ అనేది మర్చిపోండి దయచేసి. జాగ్రత్తగా స్లోగా 1-4 సార్లు ఆలోచించి చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ని ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే ఇప్పుడే మీరు సిద్ధం చేసుకుని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. జాగ్రత్తగా ఇంటిల్లి 10 కూర్చొని డిస్కస్ చేసుకోండి. క్లియర్? ఇంకొక విషయం, సీట్ మ్యాట్రిక్స్ కూడా ఈ నోటిఫికేషన్ తో పాటు రిలీజ్ అయింది. సీట్ మ్యాట్రిక్స్ అనేది జస్ట్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే సుమారుగా ఈ కాలేజ్ లో ఈ కేటగిరీకి ఈ కోటాలో ఇన్ని సీట్స్ ఇస్తాము అని. అది ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వదు యూనివర్సిటీ. వాళ్ళు అవసరమైతే చేంజ్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయని ముందుగానే మనకి ప్రాస్పెక్టస్ ఇస్తారు. కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ ని అసలు బ్రెయిన్ లోకి తీసుకోవద్దు మీరు. ఈవెన్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అంటే స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళైనా సరే సీట్ మ్యాట్రిక్స్ ని ఫాలో అవ్వద్దు. టాప్ టు బాటమ్ పెట్టుకునేది బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ ని మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. దట్స్ ఇట్, అంతే. ఒక్కొక్కసారి సీట్ మ్యాట్రిక్స్ లో మీ కేటగిరీకి పర్టికులర్ కాలేజ్ లో సీట్స్ చూపించకపోయినా కూడా యూనివర్సిటీ వాళ్ళు తర్వాత ఆ సీట్స్ ని అడ్జస్ట్మెంట్ చేసి మీ కేటగిరీలో లేని సీట్స్ ని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. మరి మీరు సీట్ మెట్రిక్స్ చూసుకుని ఆ కాలేజ్లో మాకు సీట్స్ లేవు కదా అని పెట్టుకోకపోతే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా అన్ని కాలేజెస్ పెట్టాల్సిందే 100%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీ కాలేజెస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఖచ్చితంగా మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ స్వీకరించబడతాయి. ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోతే మీ వెబ్ ఆప్షన్స్ తీసుకోదు, మీకు సీట్కి అలాట్మెంట్ రాదు. మీకు ఒకవేళ 600 మార్కులు వచ్చిన స్టూడెంట్ అయినా సరే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయకపోతే మీకు సీట్కి అలాట్మెంట్ రాదు. అర్థమైంది కదా? నెక్స్ట్, ఎప్పుడైతే ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఈ 5 to 6 days మొత్తం కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీట్ అలాట్మెంట్ ఇచ్చిన వెంటనే మీరు చేయాల్సింది అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి, అలాగే ఆల్ ఇండియా కోటా 3 చోట్ల ప్రయత్నిస్తూ ఉంటారు. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయాలి అంటే డబ్బులు కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఒకవేళ ఆల్రెడీ వేరే చోట సీట్ వచ్చి జాయిన్ అయి ఉన్నారు అనుకోండి, ఈ సీట్ వద్దనుకోండి, అలాంటప్పుడు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవటం? డబ్బులు వేస్ట్ కదా. ఆ డబ్బులు మళ్ళీ రీఫండ్ చేయరు మీకు. అది చిత్తు పేపర్తో సమానమైంది. కాబట్టి ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన కాలేజీకి మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకుంటేనే అలాట్మెంట్ ఆర్డర్ జోలికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. క్లియర్? నెక్స్ట్, రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అట్ అలాటెడ్ కాలేజీ. మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా 100% జాయిన్ అయితేనే నెక్స్ట్ రౌండ్ లో మీరు కంటిన్యూ అవ్వగలుగుతారు. ఒకవేళ మీకు ఈ కాలేజీ వద్దు, నేను జాయిన్ అవ్వను అంటే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళలేరు, అంతే. అంటే మీరు కంప్లీట్ గా కౌన్సిలింగ్ నుండి బయటకు వచ్చేసినట్లే లెక్క. కాబట్టి మీకు సీట్ కావాలి అంటే ఖచ్చితంగా ముందు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత బయటకు వచ్చే మార్గాలు ఉంటాయి, అది చెప్తాను తర్వాత. క్లియర్? సో ఇక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది, ఇక్కడ మీకు ఉన్నటువంటి అప్లికేషన్స్, అలాట్మెంట్ ఆర్డరు, అలాగే ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్, అలాగే ట్యూషన్ ఫీజు, వీటితో పాటు కొన్ని ఎఫిడవిట్స్ ఉంటాయి. ఆ ఎఫిడవిట్స్ ను కూడా మీరు ఏ కాలేజ్లో సీట్ వస్తే ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి అవి డౌన్లోడ్ చేసుకొని తయారు చేసుకొని
కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. దీంతో మీకు రౌండ్ 1 ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇలా మీకు టోటల్కి ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే 4 రౌండ్స్ మినిమం ఉంటాయి. అయితే కన్వీనర్ కోటాకి అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మీకు ఎంత లీస్ట్ స్కోర్ వచ్చినా ఒక ఎక్స్పీరియన్స్ లాగైనా ఉంటుంది. కావాలంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అంటే కొన్ని కేటగిరీస్ లో అయితే మీకు చాలా లీస్ట్ స్కోర్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్ గా SC1 కేటగిరీ, PWD కేటగిరీ, అలాగే స్పోర్ట్స్, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, PMC, ఆంగ్లో ఇండియన్ ఈ కేటగిరీస్ వాళ్ళ మాత్రం ఎంత లీస్ట్ స్కోర్ వచ్చినా సరే ఖచ్చితంగా 100% మీరు పార్టిసిపేట్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా ఒక 50% ఛాన్స్ ఉన్నా కూడా చేయండి. ఎందుకంటే సీట్స్ 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్ లో కూడా పెరుగుతూ ఉంటాయి. కాలేజెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త కాలేజెస్. అర్థమైంది కదా? నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా. సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. మేనేజ్మెంట్ కోటాకి దానికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ ప్రతి రౌండ్ కి కూడా ఫ్రెష్ గా పెట్టుకోవాలి అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. మీరు రౌండ్ 1, రౌండ్ 2 లో అసలు వద్దు, మేము జాయిన్ అవ్వము, మాకు ఇష్టం లేదు అనుకుంటే కంపల్సరీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జాయిన్ అవ్వకుండా కూడా మీరు రౌండ్ 3 లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మ్యాండేటరీ కాదు. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. అర్థమైంది కదా? సో ఇది మనీ రిలేటెడ్ కాబట్టి రౌండ్ 1, రౌండ్ 2 చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. క్లియర్? రౌండ్ 3కి వెళ్లే ముందు మాత్రం రౌండ్ 2కి, రౌండ్ 3కి మధ్యలో ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అడుగుతారు. కన్వీనర్ కోటాలో అయితే 50,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోటా అయితే 3 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ 3వ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఆన్లైన్ లో పే చేయాలి. అది కూడా అక్కడ లింక్ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఆ లింక్ ద్వారా పే చేయాలి, సింగిల్ పేమెంట్. ఒకవేళ ఈ రౌండ్ 3లో కానీ మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఈ 3 లక్షల రూపాయలు లేదా ఈ 50,000 రూపాయలు పోతాయి అంతే. సీట్ క్యాన్సిల్ అయితే అమౌంట్ పోయింది. క్లియర్? మిగతా ప్రాసెస్ అంతా కూడా ఒకటే. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ చెప్పాను కదా, అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీకు అవసరం అనుకుంటేనే చేసుకోండి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో ఏపీ స్టేట్ లో పర్టికులర్ గా మనకి 3 ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. రీటైన్, ఫ్రీ ఎగ్జిట్, అప్గ్రేడేషన్. రీటైన్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు రౌండ్ 1 లో వచ్చిన సీట్లోనే మేము ఉండిపోతాము, ఇక ఎక్కడికి చేంజ్ అవ్వము అనుకుంటే మీరు రీటైన్ ఆప్షన్ ఆన్లైన్ లో ఇవ్వాలి. ఒకవేళ మీరు రీటైన్ ఆప్షన్ తెలియక ఇవ్వలేదు అనుకుందాం, ఎగ్జాంపుల్ పొరపాటున మీరు ఇవ్వలేదు కాబట్టి మీకు ఎంత నచ్చినా సరే మీకు తెలియకుండా ఆటోమేటిక్ గా అప్గ్రేడేషన్ లోకి వెళ్ళిపోయినట్లే లెక్క. మీరు ఆల్రెడీ 1 టైం వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, ఆ లిస్ట్ ఉంది కదా, 20వ కాలేజీ మీకు అలాట్ అయింది, ఇదే మీకు బాగా నచ్చింది, ఇక పైన వద్దనుకుంటున్నారు, మీరు రీటైన్ ఆప్షన్ మర్చిపోయారు. అప్పుడు ఏమైంది? మీకు తెలియకుండానే ఈ 20వ కాలేజీకి పైన ఇంకా 19 కాలేజెస్ ఉన్నాయి. మీ స్కోర్ బేస్ చేసుకుని అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉంటే మీకు వెంటనే సీట్ అలాట్ చేసేస్తుంది మీ ప్రమేయం లేకుండానే. సీట్ అలాట్ అయింది అప్గ్రేడేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఆల్రెడీ జాయిన్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజీకి మీరు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళి జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది? ఈ సీటు ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, అప్గ్రేడేషన్ సీటు కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి రీటైన్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే మీకు నచ్చిన కాలేజ్లో అదే కాలేజ్లో ఉండటానికి, అంటే కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్. ఫ్రీ ఎగ్జిట్ అంటే చెప్పాను కదా, మీరు జాయిన్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చే మార్గం ఉంది అని చెప్పాను కదా. దీనికి కూడా జస్ట్ మీకు 1 or 2 days టైం ఇస్తారు. ఆ టైంలో మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని, ఒకవేళ మీకు వేరే చోట సీట్ వస్తే వెళ్ళిపోవాలి అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకసారి కన్వీనర్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ కానీ తీసుకుంటే మరలా మీరు వెనకొచ్చి నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్ అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ కూడా అంతేనండి. ఆల్రెడీ రౌండ్ 1 లో వచ్చిన సీటు అంటే 20వ నెంబర్ సీటు మీకు వచ్చింది, జాయిన్ అయిపోయారు. ఇంకా బెటర్ కాలేజ్ వస్తే బాగుండు అనుకునే వాళ్ళు అప్గ్రేడేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేయాలి? ఏమి చేయకూడదు. అంటే రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమి చేయకుండా ఖాళీగా కూర్చొని రౌండ్ 2 రిజల్ట్ వచ్చినప్పుడు జస్ట్ చూసుకోవటాన్ని అప్గ్రేడేషన్ అంటారు. ఏమి చేయకూడదు. ఏదో ఒకటి చేశారంటే మాత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు అప్లై అయ్యింది. కాబట్టి ఏ ప్రాసెస్ చేయకుండా ఖాళీగా కూర్చొని రిజల్ట్ వచ్చిన ప్రతిసారి చెక్ చేసుకుంటూ చూడండి అంతే. అలాగే రౌండ్ 2 నుండి రౌండ్ 3కి వెళ్ళాలన్నా సరే సేమ్ ఈ 3 రిపీట్ అవుతాయి. అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా అంతే సేమ్. రీటైన్ అంటే సేమ్ అదే కాలేజ్లో ఉంటా. లేదా అసలు రౌండ్ 1, రౌండ్ 2లో వచ్చిన సీట్ వద్దనుకుంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జాయిన్ అయిన తర్వాత కూడా మీరు బయటకు వచ్చేయాలంటే ఫ్రీ ఎగ్జిట్ యూజ్ చేసుకోండి. లేదు జాయిన్ అయిన కాలేజ్లోనే ఉంటాను అంటే రీటైన్ యూజ్ చేసుకోండి. లేదు అప్గ్రేడేషన్కి వెళ్తాను అంటే మేనేజ్మెంట్ కోటాలో ఏం చేయాలి? రౌండ్ 2లో మీరు మరలా వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా పెట్టుకోవాలి.
ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలు అంటే? కన్వీనర్ కోటాలు ఏం చెప్పాను మీకు? అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా. కానీ మేనేజ్మెంట్ కోటాలో అన్ని పెట్టాలని రూల్ ఏం లేదు. రౌండ్ 1 లో కూడా మీ ఇష్టం వచ్చిన కాలేజెస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1 పెట్టుకోవచ్చు, లేదా 35 పెట్టుకోవచ్చు, లేదా 10 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే, మీకు ఎంత హైయెస్ట్ స్కోర్ వచ్చినా సరే ఒక సీట్ వచ్చేంత వరకు కూడా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. కాకపోతే బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ ఫాలో అండ్ సింపుల్. ఇది బి కేటగిరీకి మాత్రమే. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళు మాత్రం ఇక్కడ బెస్ట్ టు లీస్ట్ అని అన్ని కాలేజెస్ సీకాట్లో పెట్టారంటే చాలా డేంజర్. ఎందుకంటే వీళ్ళకి సీటు ఎలాట్ అయింది అనుకోండి, రౌండ్ 1 రౌండ్ 2 అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ రౌండ్ 3కి వెళ్ళినప్పుడు సీకాట్ కానీ ప్రైవేట్ కాలేజీలు ఎలాట్ అయితే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి, లేకపోతే 3 లక్షల అమౌంట్ పోయింది. సపోజ్ మీకు 10వ నెంబర్ కాలేజీ ఎలాట్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు ఈ కాలేజీ వద్దు అనుకున్నారు, రౌండ్ 1 లో వచ్చిన కాలేజీ, ఈ సీటు ఓకే క్యాన్సిల్ అయిపోతుంది. రౌండ్ 2కి వెళ్ళినప్పుడు ఇక ఈ 10వ నెంబర్లో ఏ కాలేజ్ అయితే ఉందో, సపోజ్ కాటూరి అనుకోండి ఎగ్జాంపుల్, రెండో రౌండ్ లో ఈ కాటూరి మీరు వదులుకున్నారు, మాకు వద్దనుకున్నారు కాబట్టి ఇది వెబ్ ఆప్షన్ కనిపించదు, ఇంకా పెట్టడానికి లేదు మీకు, ఇది అవైలబుల్ గా ఉండదు మీకు. ఇక ఇది వదిలేసి మిగిలిన కాలేజెస్ పెట్టుకోవాలంతే. అలా మీరు రౌండ్ 1 రౌండ్ 2 లో వచ్చిన కాలేజ్ వద్దనుకుంటే ఆ కాలేజెస్ ఏమీ కూడా నెక్స్ట్ రౌండ్ లో మీకు అవైలబుల్ గా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే బి క్యాట్ సి క్యాట్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా ఒక 35 కాలేజెస్ ఉన్నాయి అంటే ఈ 35 కాలేజెస్ మళ్ళీ రిపీట్ అవుతాయి సి కేటగిరీలో కూడా. మీరు బి క్యాట్కి పెడుతున్నారా సి క్యాట్కి పెడుతున్నారా చూసుకోండి. ఫస్ట్ బి క్యాట్ పెట్టుకోండి, ఆ తర్వాత సి క్యాట్ పెట్టుకోండి జాగ్రత్తగా. లేదు మేడం మేము ఎంత డబ్బులైనా కడతామంటే మీ ఇష్టం, రిస్క్ మీరు తీసుకుంటే అప్పుడు సి క్యాట్ డైరెక్ట్ పెట్టుకోండి, తర్వాత బి క్యాట్ పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఓకే, నేను అంటే సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 3 స్టెప్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అర్థమైంది కదా? ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏ కౌన్సిలింగ్ అయినా సరే మినిమం 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 రౌండ్ 2, 3వ రౌండ్ ని మాపప్ రౌండ్ అంటారు, 4వ రౌండ్ ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఇక మిగిలిపోతే వాటిని స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ అని ఇంకా ఎక్స్ట్రా కండక్ట్ చేస్తారు. అయితే మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ వచ్చేంత వరకు ఎంటైర్ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళు కూడా రిజల్ట్స్ అని అనౌన్స్ చేయకూడదు, రూల్ అంతే. ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయితే ఇదే స్టూడెంట్ ఇక్కడ కన్వీనర్ కోటాలో కూడా అప్లై చేశారు అనుకుందాం, ఇక్కడ కూడా సీట్ వచ్చింది అనుకుందాం, ఈ స్టూడెంట్ ఈ రెండింటిలో చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ జాయిన్ అయినా కూడా ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనేవి ఇస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కూడా అగైన్ 1 to 2 days మాత్రమే టైం ఉంటుంది. ఈ టైంలో ఈ కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీరు సర్టిఫికెట్స్ అయి తీసుకొని అప్పుడు రౌండ్ 1 దగ్గరకు వచ్చి స్టేట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు ఆల్ ఇండియా కోటా సరిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే అప్గ్రేడేషన్కి వెళ్తానంటే ఈ సీటు వదిలేసుకోవాలి. ఈ సీటు వదిలేసుకున్నారు అంటే ఇక ఈ కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయినట్లే. అలాగే ఒకవేళ స్టూడెంట్ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నారు, రెండిట్లో ఇక్కడ కన్వీనర్ కోటా రౌండ్ 1 రాలేదు, రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది అనుకుందాం. సో సేఫ్టీగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రౌండ్ 1 లో సీట్ వస్తే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రౌండ్ 2 కన్వీనర్ కోటాకు వెళ్ళండి. ఒకవేళ ఇక్కడ సీట్ అలాట్ అయింది అనుకోండి, ఈ రౌండ్ 1 కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి? ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే, ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో మాత్రమే మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని కన్వీనర్ కోటా కాలేజీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కూడా రాలేదు అనుకుందాం ఎగ్జాంపుల్, సేమ్ ఇక్కడ నుండి ఇక్కడ అప్గ్రేడేషన్కి వెళ్ళండి కావాలి అనుకుంటే. అప్గ్రేడేషన్కి వెళ్ళటం అంటే ఏంటి? మరలా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి? ఇక్కడ కూడా అన్ని పెట్టుకోవాలంటే ఆల్రెడీ ఒక సీట్ వచ్చింది, దానికంటే ఇంకా బెస్ట్ కాలేజెస్ ఏమైనా కావాలంటే ఆ 2-3 పెట్టుకోండి, అన్ని పెట్టకండి. ఓకే, ఇక్కడ అప్గ్రేడేషన్ వచ్చింది అంటే వెంటనే ఈ సీటు మీకు తెలియకుండానే క్యాన్సిల్ అయిపోతుంది, ఫస్ట్ రౌండ్ లో వచ్చింది. కేవలం ఇది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి 100% జాయిన్ అయితేనే ఈ సీట్ ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఈ పొజిషన్ మీరు సీట్ జాయిన్ అయిపోయారు అనుకుందాం, మరలా కన్వీనర్ కోటా రౌండ్ 3కి పెడతారు, ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, సేమ్ ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇస్తారు. ఈ డేట్స్ లో ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు కన్వీనర్ కోటా 3rd రౌండ్కి వచ్చేయండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ కూడా సీట్ రాలేదనుకుందాం, ఇక్కడ నుండి మళ్ళీ 3rd రౌండ్కి మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 lakhs పే చేయాలి. అలాగే ఇక్కడ కూడా రౌండ్ 2 నుండి రౌండ్ 3కి వెళ్లే ముందు ఇక్కడ 50K అంటే 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మాపప్ రౌండ్ లో ఉన్నారు, ఈ మాపప్ రౌండ్ 3 lakhs పే చేశారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అప్గ్రేడేషన్ మళ్ళీ 1 కాలేజ్ 2 పెట్టారు, ఇంకా బెస్ట్ కాలేజ్ కావాలనుకున్నాయి. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ మాపప్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్కి మీకు అవకాశమే లేదు.
అంటే మీ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది. అంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉన్నా కూడా, ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీ కేటగిరీలో సీట్స్ మిగిలిపోతాయి అని తెలిసినా కూడా, ఇక్కడ మాపప్ రౌండ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆల్రెడీ మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే ఇక్కడ మీకు ఈ మాపప్ రౌండ్ లో అప్గ్రేడేషన్ వస్తే ఈ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, దీని ముందు సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఇదే మీరు ఫైనల్ గా ఏ కాలేజీ డిసైడ్ అయితే అదే మీకు ఫైనల్ సీటు. మాపప్ రౌండ్ వరకు మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళారు, ఇక్కడ సీటు ఎప్పుడైతే అప్గ్రేడేషన్ వచ్చిందో ఇమ్మీడియట్ గా దీని ముందు దీని సీట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు వెళ్ళి జాయిన్ అయితేనే మీకు సీటు ఉంటుంది. జాయిన్ అవ్వకపోతే 3 లక్షల రూపాయలు పోతుంది, సీటు క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో పాటు నెక్స్ట్ రౌండ్స్ కూడా పార్టిసిపేట్ చేయలేరు. ఇలా ప్రాసెస్ ఉంటుంది. అదే ఆల్ ఇండియా కోటాలో అయితే రౌండ్ 1 ఇక్కడ నుండి రౌండ్ 2కి వస్తారు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 తర్వాత రౌండ్ 2కి అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు అప్గ్రేడేషన్ వస్తే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వను అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రిజిస్ట్రేషన్ టైంలోనే కడతారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తారు. ఈ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాకపోతే మీరు బయటకు వచ్చేయచ్చు, ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఉంటాయి, బయటకు వచ్చేయచ్చు వద్దనుకుంటే. మరలా 3వ రౌండ్కి వెళ్ళాలి అంటే మరలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి రీపే చేసి అప్పుడు మాత్రమే కంటిన్యూ అవ్వగలుగుతారు. లేదు మేడం నేను రౌండ్ 2 తర్వాత బయటకు వచ్చి స్టేట్కి వెళ్ళి ఇక్కడ మాపప్ రౌండ్ వరకు ట్రై చేసుకుంటానంటే నిరభ్యంతరంగా రావచ్చు. మరలా అగైన్ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎక్కడికైనా మేనేజ్మెంట్ కోటకైనా మీ ఇష్టం వచ్చిన చోటకి రావచ్చు. మాపప్ రౌండ్ లోపు కానీ ఎక్కడైనా మీ సీట్ ఎలాట్ అయ్యింది, జాయిన్ అయ్యారు అంటే మాత్రం నెక్స్ట్ ఈ లాస్ట్ రౌండ్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. ఈ లాస్ట్ 2 రౌండ్స్ ఎవరికి వర్తిస్తాయి అంటే ఎక్కడా సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఉంటుంది అవకాశం. ఈ మధ్యలో ఎంబీబీఎస్ బీడీఎస్ రెండూ జరుగుతూ ఉంటాయి కదా. ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి అప్లికేషన్ ప్రాసెస్ ఒకటే. ఈ మూడిట్లో కూడా సింగిల్ అప్లికేషన్. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ కి ఒకటే అప్లికేషన్, అలాగే మేనేజ్మెంట్ కోటాకి అంతే, ఆల్ ఇండియా కోటాకి కూడా అంతే. అప్లికేషన్ సేమ్, బట్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్. ఆల్ ఇండియా కోటాలో మాత్రం ఎంబీబీఎస్ బీడీఎస్ రెండూ కలిపి పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. కానీ స్టేట్ కోటాలో మాత్రం ఎంబీబీఎస్ ఒక 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి సపరేట్ గా. మరలా బీడీఎస్ లో కూడా అంతే సేమ్, మరలా 4 రౌండ్స్ లేదా 5 రౌండ్స్ జరిగింది. సేమ్ రిపీట్, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఒకటే. ఇక్కడ డౌట్ ఏంటంటే చాలా మందికి, ఒకవేళ మాకు బీడీఎస్ లో సీట్ వచ్చింది అనుకోండి మేడం, ఎంబీబీఎస్ 3rd రౌండ్ లో సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి రానిస్తారా అంటే డెఫినెట్ గా రావచ్చు. బీడీఎస్ నుండి మాపప్ రౌండ్ సేమ్ స్టేట్ లో కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మీరు స్లైడ్ అవ్వచ్చు. అర్థమైంది కదా. ఒక కోర్సు నుండి ఇంకొక కోర్సు కూడా రావచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది యూనివర్సిటీ వాళ్ళే మీకు డేట్స్ ఇస్తారు, మరలా ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇస్తారు. ఎక్కడైనా రావచ్చు అని యూజ్ చేస్తానంటే పదము, అక్కడ ఫ్రీ ఎగ్జిట్ అనేది గుర్తుంచుకోండి ఆ పదాన్ని. ఫ్రీ ఎగ్జిట్ అంటే అగైన్ 1 to 2 డేస్ మాత్రమే, ఒక వారం ఇవ్వరు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ యూట్యూబ్ లో ఎవరు ఏం చెప్తున్నారు అనే దానికంటే కూడా ఏ వెబ్సైట్ లో ఏమి చూడాలి, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుంది, ఎన్ని డేస్ టైం వస్తుంది అనేది మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని వెబ్సైట్స్ ని ప్రతిరోజు కనీసం ఒక 5-6 సార్లైనా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ మర్చిపోకుండా ఫాలో అవుతూ ఉండాలి. అంతేగాని వీడియోస్ లో చెప్పిన డేటాని బేస్ చేసుకొని మీరు గుడ్డిగా ఫాలో అయితే మాత్రం చాలా చాలా లాస్ జరిగే అవకాశం ఉంది. ఏ చిన్న స్టెప్ అయినా సరే మీరు పొరపాటున తప్పు చేసుకుంటే అక్కడ మీ కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది. అంతేకాదు, ఒకవేళ మీకు కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ వచ్చి వదులుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ అంటే 1 సంవత్సరం పాటు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా డీబార్ చేస్తారు. అర్థమైంది కదా. కాబట్టి దయచేసి మీరు సీట్ కావాలి అంటేనే పార్టిసిపేట్ చేయండి, లేకపోతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. అనవసరంగా రిస్క్ లోకి వెళ్ళొద్దు. కాకపోతే మీరు నీట్ ఎగ్జామ్ రాసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. వెబ్సైట్ ను చూసి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రాస్పెక్టస్ లేకపోతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటారు, వీటిని డౌన్లోడ్ చేసుకొని చదివితే చక్కగా ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని తీసుకొచ్చి చాట్ జీపీటీలో పెట్టుకోండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి, చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాన్ని అర్థం చేసుకోండి. లేదంటారా ఇంకా మాకు అసలు అర్థం కావట్లేదంటే, వామ్మో ఇదంతా గజిబిజిగా ఉంది అనుకుంటే సింపుల్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు మీ సొంత కౌన్సిలింగ్ చేసుకోండి. డౌట్స్ వచ్చినా లేకపోతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా డేట్స్ మెన్షన్ చేసినప్పుడు ఫ్రీ ఎగ్జిట్ కానీ
రీటైన్ కానీ అప్గ్రేడేషన్ కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అలాగే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కూడా ఏంటంటే ఫోన్ చేస్తారు, మేడం ఒక చిన్న డౌట్ అండి, ఇవి ఒక్కటేనండి, ఇంకేం అడగమంటారు. అడగండి, క్వశ్చన్స్ అడగండి, డౌట్స్ అడగండి, మీ పిల్లలకి మంచి సీట్స్ ఇవ్వండి. అంతేగాని ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో 3 నెలలకి 4,000 రూపాయలు కట్టే డబ్బుల కోసం ఆలోచించి వెనకంజ వేస్తే మీ పిల్లలకి కొన్ని కోట్ల రూపాయల సీటు మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రీగా కావాలి అంటే ఈ వీడియోని దగ్గర పెట్టుకోండి, చక్కగా ఒకటికి 10 సార్లు వినండి, నోట్బుక్ రాసుకోండి, ఫాలో అవ్వండి. ఇదంతా ఫ్రీనే కదా. ఇంతకంటే ఫ్రీ సర్వీస్ చేయాలంటే ఎవరికి ఓపికలు ఉండవు కదా. కాబట్టి కైండ్లీ రిక్వెస్టింగ్, మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే హెల్ప్ చేస్తానండి. చిన్న హెల్ప్ అనే పదాన్ని మర్చిపోయి నాకు ఫోన్ కాల్ చేయడం మర్చిపోండి. మీకు హెల్ప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ రండి, లేదా పెయిడ్ సర్వీసెస్ తీసుకోండి. మొత్తం ప్రాసెస్ నేనే చేసి పెడతా. పెయిడ్ సర్వీసెస్ కి అప్రోచ్ అవ్వడానికి 6303235115 దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. పెయిడ్ సర్వీసెస్ కోసం మీరు ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ ప్రాసెస్ అర్థం కావాలి అంటే అంత ఈజీ కాదు. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వినండి, వీడియోని అర్థమవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ పిల్లలకి మంచి సీట్ రావడానికి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.